తెలుగుదేశం రేపు అధికారంలోకి రాగానే ముందుగా ఈ అంబేద్కర్ విదేశీ విద్య, అంబేద్కర్ పేరు తీసేశాడు, జగన్ విదేశీ విద్య అంట. వీడు అంబేద్కర్కి పీకినాడు, ఆయన పెద్ద పుడింగాడ. ఆదర్శంలో కానీ, ఆచరణలో కానీ, ఆలోచనలో కానీ అంబేద్కర్ కాలి గోటికి పనికిరాని ఇది అంబేద్కర్ విద్య, విదేశీ విద్య పేరు తీసేసి అంబేద్కర్ జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టాడు. దాని తర్వాత ప్రభుత్వం రాగానే ఏర్పడగానే అందరూ కూడా ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ఈ యొక్క బిఏఎస్ స్టడీస్, కంప్లీట్ స్టడీస్ అందిస్తామని చెప్తున్నాను. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉచితమైన శిక్షణ ఇస్తామని, ప్రతి పేద ఎస్సీ కుటుంబానికి 2 ఎకరాల కొనుగోలు భూమిని ఇస్తాము అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఒక మళ్ళీ మీరు పొరపాటును ఎన్నుకున్నా అనుకోండి, అసలు జగన్ దృష్టిలో అభివృద్ధి అంటే కరప్షన్, దాచుకోవడమే అతని దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటో నిర్వచనంలో కరప్షనే. ఒకసారి అని అడిగాడు ఛాన్స్, ఒక్కసారి ఎలా వచ్చాడు, అటు కోడికత్తి, తర్వాత బాబాయిని గొడ్డలి, ఇవి 2 గుర్తుంచుకోండి. అలాగే మైనారిటీస్ ఉన్నారు, మైనారిటీసు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుంది. అలాగే ఎన్టీ రామారావు గారు, స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు, ఆయనకి మైనారిటీస్ అంటే మక్కువ ఎక్కువ. అందుకే మీ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క సంక్షేమం కోసం ఆయన ఎప్పుడు పరితపించేవాడు ఆయన. అందుకే ఆయన మన దేశంలోనే మొట్టమొదటిసారిగా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా ఆదుకున్నారు. మీలో చైతన్యాన్ని రగిల్చారు ఆయన.